హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. సో మీ దగ్గర నేను ఏమైనా కోడ్ వర్డ్స్ కానీ ట్రిక్స్ కానీ మీరు ఓన్గా క్రియేట్ చేసినవి ఉంటే నాకు సెండ్ చేయమని చెప్పాను. సో కొంతమంది సెండ్ చేశారు, బట్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన నేషనల్ పార్క్స్ అలాంటి వాటి మీద కోడ్ వర్డ్స్ అనేవి సెండ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్ వాటి మీద కోడ్ వర్డ్స్ అనేవి అనవసరం కదా, సో ఆల్రెడీ అప్లోడ్ చేసేసినవి. సో అలా కాకుండా కొత్తగా నేను అప్లోడ్ చేయని టాపిక్స్, న్యూ టాపిక్స్ అనేవి ఉంటే వాటి మీద అనేవి మీరు కోడ్ వర్డ్స్ ట్రిక్స్ అనేవి నాకు సెండ్ చేసినట్లయితే నేను వీడియోస్ అనేవి చేస్తాను. సో ఓకే, నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్ మీద కోడ్ వర్డ్స్ అనేవి పంపకండి. సో కొత్తగా నేను అప్లోడ్ చేయని వాటి మీద మాత్రమే కోడ్ వర్డ్స్ ట్రిక్స్ అనేవి పంపండి. ఓకే, ఆల్రెడీ చెప్పాను కదా, మెయిల్ ఐడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ @gmail.com. సో మీరు నేను ఆల్రెడీ అప్లోడ్ చేయకుండా కొత్తగా టాపిక్స్ అనేవి ఉంటాయి కదా, సో మిగిలిపోయిన టాపిక్స్ ఇంకా నేను అప్లోడ్ చేయనివి వాటి మీద కోడ్ వర్డ్స్ అనేవి సెండ్ చేయండి. సో ఆల్రెడీ అప్లోడ్ చేసిన వాటి మీద మటుకు సెండ్ చేయకండి. ఓకే, టుడే టాపిక్ వచ్చి ఇండియాస్ లేటెస్ట్ ర్యాంక్స్ ఇన్ డిఫరెంట్ ఇండెక్స్. సో డిఫరెంట్ ఇండెక్సెస్ అనేవి ర్యాంకింగ్స్ అనేవి ఇస్తూ ఉంటాయి కదా, సో అందులో టాప్ కంట్రీ ఏది, ఇండియా ర్యాంక్ అంతా అనేది వీడియోలో అనేది చూద్దాం. ఓకే, నేను ఆల్రెడీ ఈ వీడియోలో ఓన్లీ జస్ట్ టాప్ కంట్రీ అండ్ ఇండియా ర్యాంక్ మాత్రమే చెప్తాను. సో మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, దాంట్లో కంప్లీట్గా ఈ ఇండెక్స్ అనేది ఎవరో పబ్లిష్ చేస్తారో సో దీని గురించి కొంచెం హిస్టరీ అనేది, అలాగే ఇండెక్స్ హిస్టరీ అనేది వేరే వీడియోలో చూద్దాం. సో ఇందులో జస్ట్ ర్యాంక్ అండ్ టాప్ కంట్రీ మాత్రమే చెప్తున్నాను. ఓకే, సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఓకే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ అనేది 130 అనమాట. ఓకే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ అనేది 130. సో టాప్ కంట్రీ ఎవరంటే నార్వే. సో దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారో, అసలు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి, ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా నేను వేరే వీడియోలో కవర్ చేస్తాను. ఓకే, సో జస్ట్ ఇందులో ర్యాంక్ అండ్ కంట్రీ మాత్రమే చెప్తున్నాను. ఓకే, సో బిఓపి ఎగ్జామ్ చాలా దగ్గరలో ఉంది కదా, సో దానికి యూజ్ అవుతుందని చెప్పి దీనికి ఇలా చేస్తున్నాను. సో ఈ వీడియో అనేది జస్ట్ ర్యాంక్ అండ్ కంట్రీ గుర్తుపెట్టుకోండి. ఓకే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వచ్చి ర్యాంక్ 130, అలాగే టాప్ కంట్రీ వచ్చి నార్వే. ఓకే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 130, ర్యాంక్ ఫస్ట్ టాప్ కంట్రీ వచ్చి నార్వే. సో అలాగే జెండర్ గ్యాప్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ అనేది 108. ఓకే, జెండర్ గ్యాప్ లో 108 అనేది ఇండియా ర్యాంకు. ఐలాండ్ అనేది టాప్ కంట్రీ. ఓకే, జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 108 అండ్ టాప్ కంట్రీ వచ్చి ఐలాండ్. అలాగే వరల్డ్ రిస్క్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ వచ్చి 77. ఓకే, వరల్డ్ రిస్క్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ 77, అలాగే టాప్ కంట్రీ వచ్చి 102. వరల్డ్ రిస్క్ ఇండెక్స్ అంటే సో భూకంపాలు ఇలాంటి ఎర్త్క్వేక్స్ లాంటివి, సునామీస్ లాంటివి వస్తూ ఉంటాయి కదా, సో అలాంటి రిస్క్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు అనమాట. ఓకే, సో వరల్డ్ రిస్క్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ వచ్చి 77, టాప్ కంట్రీ వచ్చి 102. సో నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ వచ్చి 35, అలాగే టాప్ కంట్రీ వచ్చి జర్మనీ. ఓకే, వరల్డ్ బ్యాంక్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ లో 35 ఇండియా ర్యాంక్, జర్మనీ టాప్ కంట్రీ. అలాగే కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ వచ్చి 41 హాంకాంగ్. కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ వచ్చి 41. కాంపిటేటివ్నెస్ లో ఇప్పుడు 41 ర్యాంక్, హాంకాంగ్ వచ్చి టాప్ కంట్రీ అనమాట. సో గ్లోబల్ కనెక్టివిటీ, సో ఈ రెండింటికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కనెక్టివిటీ వేరు, కాంపిటేటివ్నెస్ వేరు. ఓకే, కాంపిటేటివ్నెస్ లో 41. సో కాంపిటేటివ్నెస్ అనే దాంట్లో చివరిలో 1 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 1 అంటే నెంబర్ 1, మనం కాంపిటేటివ్నెస్ లో నెంబర్ 1 గా ఉంటాం. సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, కాంపిటేటివ్నెస్ లో 41 వస్తుంది, గ్లోబల్ కనెక్టివిటీలో 44 అనేది వస్తుంది. ఓకే, 44 కనెక్టివిటీలో 44, అలాగే కాంపిటేటివ్నెస్ లో 41. ఓకే, రెండు కన్ఫ్యూజ్ అవుతున్నారు, కాంపిటేటివ్నెస్ వేరు, కనెక్టివిటీ వేరు. కనెక్టివిటీలో 44, కాంపిటేటివ్నెస్ లో 41. ఓకే, గ్లోబల్ కనెక్టివిటీ ఇండెక్స్ 44, అలాగే యుఎస్ఏ వచ్చి నెంబర్ 1 కంట్రీ. అలాగే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో 133 ర్యాంక్, ఇండియా ర్యాంక్ వచ్చి ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో 133, అలాగే టాప్ కంట్రీ వచ్చి ఫిన్లాండ్. ఓకే, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ వచ్చి 133, అలాగే టాప్ కంట్రీ వచ్చి ఫిన్లాండ్. నెక్స్ట్ గుడ్ కంట్రీ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ వచ్చి 70. గుడ్ కంట్రీ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ 70, అలాగే టాప్ కంట్రీ స్వీడన్. ఓకే, గుడ్ కంట్రీ ఇండెక్స్ 70, టాప్ కంట్రీ స్వీడన్. అలాగే గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో 141, 143 ఉండేది ర్యాంక్. సో 2 ర్యాంక్స్ ఇంప్రూవ్ అయ్యి ఈసారి 141కి వచ్చాం. గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేది 141 ఇండియా ర్యాంక్, అలాగే టాప్ కంట్రీ వచ్చి ఐలాండ్. ఓకే, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 141, అలాగే టాప్ కంట్రీ ఐలాండ్. కరప్షన్ ఇండెక్స్ లో 76. సో కరప్షన్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ వచ్చి 76, అలాగే టాప్ కంట్రీ డెన్మార్క్ వచ్చి టాప్ కంట్రీ, కరప్షన్ లో ర్యాంక్ వచ్చి 76. ఓకే, అలాగే ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్. సో ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఇల్లులు, హౌస్లు ఉంటాయి కదా, అలాంటి ఆస్తులు అనేవి కాదు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే బ్రెయిన్ కి సంబంధించింది, క్రియేటివిటీ అటువంటివి ఉంటాయి కదా. సో బ్రెయిన్, క్రియేటివిటీ, వీటికి రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే. ఓకే, ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలో ఇండియా ర్యాంక్ వచ్చి 37, నెక్స్ట్ టాప్ కంట్రీ వచ్చి యుఎస్ఏ. ఓకే, ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 37, టాప్ కంట్రీ వచ్చి యుఎస్ఏ. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇండియా ర్యాంక్ వచ్చి 130. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇండియా ర్యాంక్ వచ్చి 130, అలాగే టాప్ కంట్రీ వచ్చి సింగపూర్. ఓకే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సో ఏ కంట్రీలో అయితే బిజినెస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో
ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది, ఆ కంపెనీ అనేది ఎక్కడ పెడితే మనకి సౌకర్యాలు అనేవి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మనీ అనేది కానీ, ఫెసిలిటీస్ అనేవి కూడా ఎక్కడ బాగుంటాయి అనేది. సో సింగపూర్లో బిజినెస్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇండియా ర్యాంక్ వచ్చి 130. సో అలాగే గ్లోబల్ స్లావరీ ఇండెక్స్లో 4th ర్యాంక్, గ్లోబల్ స్లావరీ ఇండెక్స్లో 4th ర్యాంక్. టాప్ వచ్చి నార్త్ కొరియా. ఓకే, టాప్ వచ్చి నార్త్ కొరియా. గ్లోబల్ స్లావరీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చి 4th. నెక్స్ట్ హ్యాపీనెస్ ఇండెక్స్లో 118. సో హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చి 118. ఓకే, హ్యాపీనెస్ ఇండెక్స్లో 118. అలాగే డెన్మార్క్ వచ్చి టాప్ కంట్రీ అనమాట. ఓకే, హ్యాపీనెస్ ఇండెక్స్లో టాప్ వచ్చి డెన్మార్క్, అలాగే ఇండియా ర్యాంక్ వచ్చి 118. నెక్స్ట్ యాక్సెస్ టు ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీని యాక్సెస్ చేయడంలో ఇండియా ర్యాంక్ వచ్చి 137. ఓకే, యాక్సెస్ టు ఎలక్ట్రిసిటీ 137. అలాగే క్రోనీ క్యాపిటలిజం ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ వచ్చి 9. క్రోనీ క్యాపిటలిజం ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ వచ్చి 9. అలాగే టాప్ కంట్రీ వచ్చి రష్యా. క్రోనీ క్యాపిటలిజం 9th ర్యాంక్, టాప్ కంట్రీ రష్యా. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్. సో వరల్డ్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో మన ఇండియా ర్యాంక్ వచ్చి 112. సో టోటల్ గా 159 కంట్రీస్ ఉన్నాయి, ఇండియా ర్యాంక్ వచ్చి 112. వరల్డ్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్. ఓకే, వీడియోస్ నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. జీమెయిల్ లాగానే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఈ ఇండెక్సెస్ గురించి ఎవరెవరు పబ్లిష్ చేస్తారో, సో వాట్ ఈజ్ వాట్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.